పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకు మాటలు రాయమంటే ఏ రచయిత అయినా నో చెప్తాడా? అయితే యాక్టర్, రైటర్ హర్షవర్ధన్ మాత్రం ఆ అవకాశాన్ని వద్దనుకున్నాడు. అందుకు కారణం అతడి దర్శకత్వ కలలే. ఇష్క్, గుండెజారి గల్లంతయిందే, మనం లాంటి సినిమాలతో రచయితగా మంచి పేరు సంపాదించిన హర్షవర్ధన్ మెగాఫోన్ పట్టాలని 2 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాడు. అతడి ప్రయత్నం ఎట్టకేలకు ఈ ఏడాదే ఫలించింది. కొన్ని రోజుల కిందటే దర్శకుడుగా హర్షవర్ధన్ తొలి సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది. అయితే ఈ సినిమా సన్నాహాలో ఉండగానే హర్షకు పవన్ కళ్యాణ్ సినిమాకు రాసే అవకాశం వచ్చిందట. కాటమరాయుడు తర్వాత పవన్ తమిళ దర్శకుడు టిఎస్ నేసన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి అంగీకరించిన సంగతి తెలిసిందే. తమిళ హిట్ వేదాళంకు రీమేక్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఆల్రెడీ ప్రారంభోత్సవం కూడా జరిపారు. హర్షవర్ధన్ టాలెంట్ తెలుసుకుని రత్నం అతడినే ఈ చిత్రానికి మాటలు రాయమన్నాడట. కానీ దీని మీద పడితే తన దర్శకత్వ కల వాయిదా పడిపోతుందని భావించి హర్ష ఆ సినిమాకు నో చెప్పాడట. అయితే ఆ విషయంలో రిగ్రెట్స్ ఏమీ లేవని, తన చిరకాల వాంఛ నెరవేర్చుకునే క్రమంలోనే పవన్ సినిమాకు నో చెప్పానని అంటున్నాడు హర్షవర్ధన్. స్వయంగా తానే ఓ కీలక పాత్రలో నటిస్తూ హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రం ఒక డిఫరెంట్ జోనర్లో సాగుతుందట. ఇందులో శ్రీముఖితో పాటు తమిళ నటుడు కిషోర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇది సెట్స్ మీద ఉండగానే దర్శకుడుగా తన 2వ సినిమాలో సుధీర్ బాబు కథానాయకుడిగా నటిస్తాడని హర్షవర్ధన్ వెల్లడించాడని ఇండస్ట్రీలో ఒక వార్త హల్చల్ చేస్తోందిట.